అనకాపల్లి జిల్లా పరవాడ కూటమి ప్రభుత్వం కాదు దగా ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అనే నినాదంతో నిర్వహించిన నిరసన కార్యక్రమం పరవాడలో ఘనంగా జరిగింది. పరవాడ మండల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి సంతపైలు వరకు నిరసన ర్యాలీ కొనసాగింది. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం సంతబైలు కూడలిలో మానవహారం నిర్వహించారు. ఎన్నికల ముందు పంపిణీ చేసిన బాండ్లు మరియు మేనిఫెస్టోలను దహనం చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే సమన్వయకర్త అన్నంరెడ్డి ఆదిప్రాజ్, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి, విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మాడుగుల నియోజకవర్గ పరిశీలకులు పైలా శ్రీనివాసరావు, పరవాడ మండల ఎంపీపీ పైలా వెంకట, పద్మలక్ష్మి, పరవాడ జెడ్పీటీసీ పిఎస్ రాజు హాజరయ్యారు. నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేటువంటి మరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు సుభద్ర గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు అనకాపల్లి పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు పెద్దలు శోభా హైమావతి గారికి, స్థానిక ఎంపీపీ వెంకట పద్మలక్ష్మి శ్రీనివాస్ గారికి, స్థానిక జెడ్పీటీసీ మరియు అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులు పిఎస్ రాజు గారికి, రాష్ట్ర కార్యదర్శి మరియు మాడుగుల నియోజకవర్గ పరిశీలకులు పెద్దలు పైలా శ్రీనివాస్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు, రెవెన్యూ మండలి నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి వాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి 2 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు అని ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే